అనుకోండి, ఆ పళ్ళు ఉంటాయి కానీ దాని పళ్ళు ఇస్తుంది, కాయలు ఇస్తుంది, కాపు కాస్తుంది. కానీ గాలి వేస్తే ఎటువంటి చెట్టు నిలబడుతుందా? నిలబడదు. పెద్ద గాలి వేస్తే పెద్ద చెట్లు అయినా కూలిపోవలసిందే. చిన్న చిన్న గాలికి చిన్న చెట్లు ఏమవుతాయట? పెక్కలించబడతాయి. ఈరోజు మనుషులు కూడా అలాగే ఉన్నారు. దేవుని బిడ్డల గమనించండి. మానసిక ఒత్తిడనే భారం వారి మీద వేసుకుని వారికి ఉన్నటువంటిది ఏదో దాంట్లో తృప్తి పడక లేనిపోని విషయాల్లో వారు వెళ్ళిపోయి బుర్రలో పెట్టేసి పాడు చేసుకుని అనారోగ్యం అయిపోయి దేవుడికి సమయం ఇవ్వకుండా ఏమండి వారి డబ్బులన్నీ కూడా మందులకి పోసేసిన ఆరోగ్యం బాగోలేనటువంటి వారు చాలామంది ఉన్నారండి. చాలామంది ఉన్నారు. కానీ నీ విశ్వాసం ఎంతవరకు నిన్ను నడిపించింది? విశ్వాసం అనేటువంటిది యేసు ప్రభు ఉన్నాడని నమ్ము ప్రతి వాడును కూడా ఆయన కార్యాలు చూడగలరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు ఉన్నాడని నమ్ము ప్రతి వాడు కూడా ఆయన కార్యములు చూడగలరు. కనుక దేవుని బిడ్డరా, మోషేను బట్టి మనం ఆలోచించాలి. విశ్వాసమును బట్టే కదండి ఎంత అద్భుతం జరిగింది. దేవుని బిడ్డ చూడండి, అక్కడ ఆ మాట ఉంది 28 వచనం. తొలిచూలు వెలలను నాశనము చేయువాడు ఇజ్రాయేలును ముట్టకుంటా నిమిత్తము అతడి విశ్వాసమును బట్టి పస్కా రక్త ప్రోక్షణ ఆచారము ఆచరి కేవలము విశ్వాసమును బట్టే ఆరిన నేల మీద నడిచి వెళ్ళిపోయారు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, అమ్మో నా బ్రతికేంటి? నువ్వు అనుకుంటున్నావు, అమ్మో నా జీవితం ఏంటి? నువ్వు అనుకుంటున్నావు ఏమైపోతానని. నువ్వేమీ అయిపోవు. దేవుడికి అంటుపట్టుకుని ఉండాలి. దేవుడితో సావాసం కలిగి ఉండాలి. ప్రభువుతో నడవాలని ఒక ఇష్టకరమైన జీవితం ఉండాలా. దేవుని బిడ్డరా, ఇంకా మామూలుగా వస్తూ ఉంటాయి చిన్న చిన్నవి ఆటంకాలు, చిన్న వస్తూ ఉంటాయి. అవి ఎందుకంటే నీ విశ్వాసాన్ని తొక్కు వేయడానికి అలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాంటివి ఎప్పుడూ కూడా ఇవ్వండి మనం ప్రార్థన ద్వారా జయించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన ద్వారా జయించాలి. కానీ ప్రార్థన లేకుండా ఏది కూడా మనము జయించలేము అని చెప్పి కూడా దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రార్థన అనేటువంటిది చాలా గొప్పది. ప్రార్థన ద్వారా జయించాలి. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం చివరిగా చూద్దాం. 27వ అధ్యాయము 25వ వచనాన్ని చదవండి ఒకసారి. కాబట్టి అయ్యారా, ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకుని పోయి ఏదైనా ఒక దీపం మీద పడవలసి ఉంటుంది. హల్లెలూయా. చూసారు ఇక్కడ పౌలు గారు ఏమండి విశ్వాసంతో పౌలు ఒడ్డుకి వెళ్ళిపోతాం అన్నాడు. హల్లెలూయా. పౌలు గారు అన్నారు, మనం అందరం బ్రతుకుతాం, ఒక ఒడ్డుకు వెళ్ళిపోతాం. దేవుడు నేను ప్రార్థన చేస్తాను అందరి కొరకు. మన దేవుడు మనకు తోడై ఉంటాడు, మనకు మార్గం చూపిస్తాడు. ఆయన మనం ఒక్కరు కూడా నశించం, ఒక్కరు కూడా చనిపోవు అని దేవుని బిడ్డల పౌలు అందరి కొరకు ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేశాడు దేవుని బిడ్డల. కానీ ఆ ఓడలో అనేకమైన సరుకులు ఉన్నాయి, అవన్నీ కూడా గోధుమలు ఉన్నాయి, అవన్నీ కూడా ఏం చేశారంటే సముద్రంలో పడేశారు. వాడను తేలిక చేశారు ఒడ్డుకి వెళ్ళడానికి. తేలికైపోవాలి నువ్వు కూడా. అప్పులు, బాధలు, సమస్యలు, వడ్డీలు ఎంతకన్నా అలా మోస్తావు. రిలీఫ్ అయిపో. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. మనిషి ఎలా ఉండాలంటే దేవుని బిడ్డరా, ఎప్పుడు కూడా తలనొప్పులు ఎక్కువ పెట్టేసుకోకూడదు. పెట్టుకుంటున్నారా? పెట్టుకోనని చెప్పండి పక్కలు. తలనొప్పులు ఎక్కువ తేలికవ్వాలి. వాడు తేలికైందా? ఈ 276 మంది కాపాడబడాలంటే ఈ గోధుమలు సముద్రం వేసేయాలి. సముద్రం వేయకపోతే మనుషులు చచ్చిపోతాం, వాడు మునిగిపోద్ది. అప్పుడు ఏం చేశాడు? గోధుమలు ముఖ్యమా మనుషులు ముఖ్యమా? ఈ గోధుమలు వేసేయండి చెప్పాడు పౌలు గారు. ఈ గోధుమలన్నీ సముద్రం వేసేసారు. అప్పుడు వాడు తేలికైంది. ఈరోజు మనిషి తేలికవుతున్నాడా?